ఏరు దాటే వరకు ఏటి మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న అంటారు చూడండి. సరిగ్గా నెల్లూరు జిల్లా వైసీపీలో పలువురు నేతల వ్యవహార శైలి అలాగే కనిపిస్తుంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని అనుభవించి లేనిపోని పెత్తనం చేసిన నాయకులు ఓటమి తర్వాత పార్టీ ఏమైపోతే మాకేమన్నట్లు వ్యవహరిస్తున్నారు. మొక్కుబడిగా కూడా పార్టీ కార్యక్రమాల్లో కనిపించడం లేదు. ఇంతకీ ఎవరా నేతలు? ఎందుకంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ విమర్శల పాలవుతున్నారు? ప్రజానాయకుడు అంటే ఓడినా గెలిచినా జనంతో ఉండేవారు. ఇది ఒక అప్పటి మాట. అయితే ప్రస్తుతం చాలా మంది నేతలు ఎన్నికలు, నోట్లు, ఓట్లు, సీట్లు ఈ లెక్కలే వేసుకుంటున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10కి 10 స్థానాలు గెలిచింది. అప్పుడు జిల్లాలో మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా 5 సంవత్సరాలు చక్రం తిప్పిన నేతలు ఓడిపోయిన తర్వాత అడ్రస్ లేకుండా పోతున్నారు. ఒకరిద్దరు నాయకులు మాత్రమే తమ నియోజకవర్గ సమస్యలను ప్రస్తావిస్తూ తమ పార్టీ శ్రేణులకు ధైర్యం చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. రైతులకు మద్దతు ధర లేకపోవడం, ఉదయగిరిలో జామాయిల్ మాయమైపోవడం, ప్రజలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఆలస్యం, విద్యుత్ ఛార్జీలు పెరగడం, ఇసుక గ్రావెల్ కొల్లగొట్టడం, ఒక్కటేమిటి వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిన దందాలన్నీ ఇప్పుడు కూడా సాగుతున్నాయనే విమర్శలున్నాయి. అయినా స్పందించని వైసీపీ నాయకుల తీరుపై ప్రజల్లో తీవ్ర విమర్శల పాలవుతోంది. ప్రజల పట్ల అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష నేతలు కూడా బాధ్యతగా ఉండాలనేది అందరికీ తెలిసిన విషయమే. రాష్ట్రంలో వైసీపీకి బలమైన జిల్లాలో కడప జిల్లా తర్వాత నెల్లూరు జిల్లా రెండోది. 2019 ఎన్నికల్లో 10కి 10 అసెంబ్లీ స్థానాలు ఆ పార్టీ గెలిచింది. పార్లమెంట్, పంచాయతీ, మున్సిపాలిటీ అన్ని ఎన్నికల్లో అన్ని స్థానాలు ప్రజలు ఆ పార్టీకి కట్టబెట్టారు. అప్పట్లో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు జిల్లాలో బాగానే చక్రం తిప్పారు. అదే స్థాయిలో అధికార దర్పం ప్రదర్శించారు. 2024 ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర ఓటమి చవిచూసింది. అయినప్పటికీ జిల్లా వ్యాప్తంగా లక్షల మంది కార్యకర్తలు ఆ పార్టీకి మద్దతుగా నిలిచారు. గతంలో గెలిచినా ఓడినా జనం కోసం ఆయా నియోజకవర్గాల్లో నాయకులు పనిచేసేవారు. ప్రజా సమస్యలు ఎత్తిచూపుతూ పార్టీ క్యాడర్ని కాపాడుకోవడానికి కృషి చేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఓడిపోయిన తర్వాత నియోజకవర్గంతో సంబంధం లేనట్లు కొందరు వ్యవహరిస్తున్నారు. దాంతో తమ ఇబ్బందులు ఎవరికి చెప్పుకోవాలో ఆ పార్టీ నేతలకు, ప్రజలకు తెలియడం లేదంట. ఎన్నికల సమయంలో వచ్చి డబ్బులు ఖర్చు పెడితే సరిపోతుంది అనే భావనతో ఉన్నట్లు కనిపిస్తున్నారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తన నియోజకవర్గ సమస్యలపై నిత్యం ఏదో ఒక కార్యక్రమం చేస్తూ మీడియా ముందుకొచ్చి గలమెత్తుతున్నారు. నెల్లూరు నగరంలో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి జనం, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలపై గట్టిగానే మాట్లాడుతున్నారు. ఇటీవల రాష్ట్ర పార్టీ ఆదేశాలతో విద్యుత్ ఛార్జీలపై, యువత పోర్ వంటి కార్యక్రమాలపై జిల్లా స్థాయిలో ఆందోళనలు నిర్వహించారు. అయితే చాలా మంది మాజీ ఎమ్మెల్యేలు తూతు మంత్రంగా నియోజకవర్గానికి వచ్చి కనిపించి వెళ్లిపోవడంపై అనేక విమర్శలు వెల్లువెత్తున్నాయి. ప్రతిపక్షాలు ప్రజల తరపున గలం వినిపించాలి. ఉదయగిరిలో టీడీపీ నేతలు జామాయిల్ చెట్లు దోచుకుపోతున్నారని అగ్రిగోల్డ్ బాధితులు, వామపక్ష నాయకులు ఆందోళన చేశారు. వారిలో కొందరిపై దాడులు కూడా జరిగాయి. అయితే అక్కడి వైసీపీ నేతలు మేకపాటి రాజగోపాల్ రెడ్డి గాని, మిగిలిన నాయకులు గాని సకాలంలో స్పందించలేదు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న సామెతల అక్కడున్న కలప సంపద అంతా దోచుకెళ్లి జేబులు నింపుకున్న నెల తర్వాత వైసీపీ నేతలు స్పందించడంపై విమర్శలు భారీగా వినిపిస్తున్నాయి. ఆత్మకూరు నియోజకవర్గంలో మేకపాటి విక్రమ్ రెడ్డి దాదాపుగా కనిపించడమే మానేశారు. స్థానికంగా ఉన్న సమస్యలపై మాట్లాడడం కానీ, కనీసం ఒక మీడియా సమావేశం పెట్టి మాట్లాడడం కానీ చేయడం లేదు. ఎన్నికలప్పుడు చూసుకుందాంలే అని ఆయన తన అనుచరులకు చెబుతున్నట్లు జరుగుతున్న ప్రచారంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావలి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని స్థానిక ప్రజలు మర్చిపోయే పరిస్థితి నెలకొందట. పార్టీ కార్యక్రమాలు నిర్వహించడానికి అక్కడ నాయకులే కరువయ్యారంట. ఏదైనా సమస్య ఉంటే కనీసం చెప్పుకోవడానికి వైసీపీ నేతలు ఒక్కరు కూడా కనిపించడం లేదని జనం వాపోతున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి పరిస్థితి అలాగే కనిపిస్తోంది. అప్పుడప్పుడు వచ్చి వివాహాది కార్యక్రమాలకు హాజరై వెళ్లిపోతున్నారట. గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన అనిల్ కుమార్ నెల్లూరు సిటీలో అప్పుడప్పుడు కనిపిస్తున్నారట. ఆ పార్టీ నేతలకు అందుబాటులో ఉండడం లేదట. సూలూరుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు సైలెంట్ అయిపోయారంట. గూడూరు ఇన్ఛార్జ్ మెరిగా మురళి, వెంకటగిరి ఇన్ఛార్జ్ నేదరమల్లి రామ్ కుమార్ రెడ్డిలు సైతం పొలిటికల్ రిటైర్మెంట్ తీసుకున్నట్లు అందరికీ దూరంగా ఉంటున్నారట.
జనం బాధలు చెప్పుకోవడానికి వైసీపీ నాయకుల ఆచూకీ కనిపించడం లేదని, ఇలాగే కొనసాగితే ఇక పార్టీకి భవిష్యత్ ఏముంటుందని క్యాడర్ వాపోతుంది. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదని, విద్యుత్ ఛార్జీల మోత, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కావడం లేదన్న విమర్శలు వస్తున్నా స్పందించకుండా కొందరు మద్దు నిద్రలో ఉన్నారని, వైసీపీతో తమకు సంబంధం లేనట్లు వ్యవహరిస్తున్నారని వైసీపీ మాజీ ప్రజాప్రతినిధులు విమర్శలు మూటగట్టుకుంటున్నారట. అధికార టీడీపీ అంటే వైసీపీ నేతలు కొందరు హడలిపోతున్నారట. గత ప్రభుత్వంలో అవినీతి, అక్రమాలకు పాల్పడిన కొందరు నేతలు తాము ఎక్కడ ఇబ్బందులు పడతామో అని నోరు తెరవడానికి వెనుకాడుతున్నారట. అప్పట్లో ఇసుక, గ్రావిల్, అక్రమ లేఅవుట్, మైనింగ్లకు సంబంధించి జరిగిన అవినీతిలో వైసీపీ నేతల పాత్రపై అనేక ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు టీడీపీ నేతలకు వ్యతిరేకంగా మాట్లాడితే ఎక్కడ దెబ్బతింటామో, అనవసరంగా తలనొప్పులు ఎందుకని మాజీలు సైలెంట్ అయ్యారంట. ఆ క్రమంలో 5 ఏళ్లు జనానికి కనిపించకపోయినా ఎన్నికల సమయంలో వచ్చి హామీలు ఇచ్చి డబ్బులు ఖర్చు చేస్తే సరిపోతుందని మరికొందరు నేతలు తమ అనుచరుల వద్ద ధీమా వ్యక్తం చేస్తున్నారంట. మరి వైసీపీ నాయకుల లెక్కలేంటో, వారి ధీమా ఏంటో వారికే తెలియాలి. For more videos like this, subscribe Big TV channel.